ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నీ సమస్య ఏదైనా గానీ పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడ్డావంటే నీ స్వేచ్ఛని కోల్పోతావు. అసలు నేనే మాట చెప్పడానికి గల కారణం స్టార్ కిడ్ ఆరాధ్య బచ్చన్. మాజీ ప్రపంచ సుందరి హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కూతురిగా ఆరాధ్య బచ్చన్ అందరికీ పరిచయమే. ఇక అలా తరచూ ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యని తనతో పాటే ఈవెంట్స్, వెకేషన్స్, పార్టీస్ అని అన్నిటికీ తీసుకెళ్తూ ఉంటుంది. అలా ఐశ్వర్యతో కలిసి ఆరాధ్య ఫోటోలని కూడా అందరూ తీసుకోవడంతో పాటు అవి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి వైరల్ చేస్తుంటారు. ఇక ఈ ఫొటోస్ ని చూసి కొంతమంది తల్లిలాగే కూతురు కూడా చాలా అందంగా ఉందని పొగిడితే, మరికొంతమంది వాటిని తప్పుగా ఉపయోగించడంతో ఇప్పుడు ఆరాధ్య కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆరాధ్య ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, అందువల్లే తను మరణించిందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు వెబ్సైట్లు ప్రచారం చేస్తే, మరికొంతమంది ఆరాధ్య ఆరోగ్యం బాగోలేదనే విషయాన్ని తన కుటుంబం దాచేస్తుందని, అంతేకాకుండా తను హాస్పిటల్ బెడ్ పైన ఉన్నట్లు కొన్ని పిక్స్ ని మార్ఫ్ చేసి పెట్టడంతో ఈ వార్తలు బచ్చన్ ఫ్యామిలీ వరకు వెళ్లాయి. దీంతో ఆగ్రహానికి గురైన బచ్చన్ ఫ్యామిలీ 2023లో ఆరాధ్యతోనే హైకోర్టులో పిటిషన్ వేస్తూ ఫేక్ న్యూస్లని, ఆ వీడియోలని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు 2023లో ఆరాధ్య మైనర్ అని, ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం ఆపాలని, ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వీడియోలని యూట్యూబ్ వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాలని కోర్టు డైరెక్ట్ గా గూగుల్, యూట్యూబ్ లాయర్స్ అయిన దయాన్ కృష్ణన్, మమతారాణికి చెబుతూ అలాంటి వీడియోలని ఇమీడియట్ గా తొలగించాలని ఆదేశించినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మొదట్లో ఆరాధ్య వీడియోలని డిలీట్ చేసిన, ఆ తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ చేయడంతో ఆగ్రహానికి గురైన ఆరాధ్య మరియు ఆమె ఫ్యామిలీ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేస్తూ ఇంకా ఇలాంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నారని, ఆ ఛానల్స్ పై, వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేయడంతో ఆ పిటిషన్ పై హైకోర్టు మార్చి 17న విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ గా కిరీటం గెలిచాక బాబీ డియోల్ తో దాయ్ అక్షర్ ప్రేమ్ కే మూవీతో 1997లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటగా అంతలా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ తన టాలెంట్ తో 3 సంవత్సరాల్లోనే కొంతవరకు గుర్తింపు తెచ్చుకొని బిజీ హీరోయిన్ అవుతున్న క్రమంలో 2000 సంవత్సరంలో ఔర్ ప్యార్ హో గయా సినిమాతో అభిషేక్ బచ్చన్ ని కలవగా, ఆ మూవీ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడు వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా వీరిద్దరికి పెరిగిన క్లోజ్నెస్ కారణంగా కుచ్ నా కహో, ధూమ్ 2, గురు, ఊమ్రు జానా అని 11 మూవీస్ లో కలిసి యాక్ట్ చేశారు. అలా ఒక మూవీ షూటింగ్ ఇటలీలో జరిగేటప్పుడు 2006లో ఒక హోటల్ బాల్కనీలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ కి మ్యారేజ్ ప్రపోజ్ చేయగా, ఆ సన్నివేశాన్ని ఒక శాటిలైట్ ఛానల్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయడంతో వీరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అప్పటి నుండి వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ పార్టీస్, ఫంక్షన్స్ అని తిరుగుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటుండేవారు. ఇదిలా ఉంటే వీరి పెళ్లి బచ్చన్ ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేకపోయినా అభిషేక్ బచ్చన్ మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే ఐశ్వర్యరాయ్నే చేసుకుంటానని పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తమకి వేరే దారి లేక 2007 ఏప్రిల్ 20న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్యరాయ్ జోధా అక్బర్, పింక్ ప్యాంథర్ 2, రోబో, యాక్షన్ రీప్లే, గుజారిష్ అనే మూవీలో చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా బిజీగా ఉన్న టైంలోనే ఐశ్వర్య 2011 నవంబర్ 16న తన 38వ ఏటకి ఆరాధ్య అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక పాప పుట్టాక తన సినీ కెరియర్ నుండి బ్రేక్ తీసుకున్న ఐశ్వర్య ఆరాధ్య పాలనలోనే 4 సంవత్సరాలు మీడియాకి దూరమైంది. అలా ఆ తర్వాత ఒకవైపు మోడలింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లోనూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా ఐశ్వర్య తను ఎక్కడికి వెళ్ళినా తన కూతుర్ని తనతోనే తీసుకెళ్లడంతో చిన్న వయసులోనే ఆరాధ్య మీడియా వారికి ఫేవరెట్ అయి తన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ ఫొటోస్ అన్ని వైరల్ అవుతుండేవి. ఇలా ఉంటే ఆరాధ్య, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్లకి ఏకైక సంతానం కావడంతో ఇంట్లో ఈమెను చాలా గారాబంగా పెంచేవారు. అంతేకాకుండా చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలోనే పెరిగిన ఆరాధ్యకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడి క్లాసికల్ మరియు వెస్టర్న్ డాన్స్ ట్రైనింగ్ ని కూడా తీసుకోవడం మొదలెట్టింది. ఇక ఆరాధ్య తన స్కూలింగ్ ని ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఆరాధ్య తరచూ స్కూల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్, డ్రామా, సింగింగ్ అని పార్టిసిపేట్ చేయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యేవి. అలా ఆ వీడియోస్ ని చూసిన చాలా మంది ఆరాధ్య టాలెంట్ కి అందరూ అప్రిషియేట్ చేయడంతో పాటు త్వరలోనే తల్లిదండ్రుల్లాగా ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపును సాధిస్తుందని అందరూ అనుకున్నారు. ఇక ఆరాధ్య చదువుతున్న ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇండియాలోనే మొదటి ఇంటర్నేషనల్ స్కూల్ అవ్వడం, దీన్ని 2002 సంవత్సరంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఈ స్కూల్లోనే నీతా అంబానీ పిల్లలు, షారూక్ ఖాన్ పిల్లలు, సల్మాన్ ఖాన్ తమ్ముళ్ళు, చెల్లెల పిల్లల కొడుకులు అందరూ ఈ స్కూల్లోనే చదివారు. అలా ఇప్పటికీ కూడా కొంతమంది సెలబ్రిటీల పిల్లలు చదువుతూనే ఉన్నారు. ఇక ఈ స్కూల్లో మధ్యతరగతి
తరగతి వారికి అడ్మిషన్ దొరకడం కష్టమనే చెప్పొచ్చు. 5 స్టార్ హోటల్ లాగా ఉండే ఈ స్కూల్లో ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు ఉండగా ఎల్కేజీ టు 7th క్లాస్ వరకు 1,80,000 ఫీజు అయితే 8 నుండి 10వ తరగతి చదివే వారికి 4,60,000 కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వారికి 10 లక్షలు ఛార్జ్ చేస్తారని చెప్పొచ్చు. ఇక స్కూల్లో ఏవైనా ఈవెంట్స్ జరిగితే వాటికి ఆ పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. అలా ఐశ్వర్య తన భర్త, తల్లి, అత్తామామలతో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి హాజరవుతూ ఆరాధ్యని ఎంకరేజ్ చేస్తూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తుండేది. ఇక అలా 8వ తరగతి చదువుతున్న ఆరాధ్య ఐశ్వర్య చేసే మూవీ షూటింగ్స్ లో తన తల్లికి తోడుగా వెళ్లడంతో ముందుగా వీరి బాండింగ్ చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఐశ్వర్య తన కూతుర్ని ఎప్పుడు తనతోనే ఎందుకు తీసుకెళ్తుంది, ఆమె చదువుని పాడు చేస్తుంది అని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక ఒక స్టేజ్ లో ఈ ట్రోలింగ్ ఎక్కువ అవడంతో సహనాన్ని కోల్పోయిన ఐశ్వర్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తన కూతురు చదువుని పాడు చేసి వెకేషన్స్ కి తీసుకెళ్లట్లేదని, హాలిడేస్ వీకెండ్స్ లోనే తీసుకెళ్తున్నానని, అసలు తల్లిగా నాకు లేని బాధ మీడియాకి ఎందుకని ఘాటుగా పోస్ట్ చేయడంతో అప్పటి నుండి కొంతవరకు ట్రోలింగ్ తగ్గిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆరాధ్య తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన డాన్స్ మరియు స్పీచ్ వీడియోలని అప్లోడ్ చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. ఇక ఈ పబ్లిసిటీతోనే కొంతమంది ఆరాధ్యకి చిన్నప్పటి నుండి మెదడుకి సంబంధించిన వ్యాధి ఉందని, అందువల్లే తను మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుందని, అందుకే ఐశ్వర్య తన కూతుర్ని ఎక్కడా వదలకుండా తనతోనే తీసుకెళ్తుందని, అంతేకాకుండా ఆరాధ్య ఆరోగ్య సమస్యల్ని బచ్చన్ ఫ్యామిలీ దాచుతుందని కొన్ని వెబ్సైట్స్ లో హిందీ, మరాఠీ యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేయడంతో వాటికి మిలియన్స్ లో వ్యూయర్షిప్ రావడం మొదలైంది. ఇక ఇది చూసిన మరికొంతమంది ఆరాధ్య హఠాత్ మరణం అని థంబ్నెయిల్స్ ని పెడుతూ ఫేక్ వీడియోలని చేయగా అవి కూడా వైరల్ అయి మిలియన్స్ వ్యూయర్షిప్ రావడంతో ఆ వీడియోలని ఆరాధ్య చూసి తన తల్లిదండ్రులకి, తన తాత అమితాబ్ బచ్చన్ కి చెప్పడంతో పట్టుమని 14 ఏళ్లు నిండని ఆరాధ్యపై ఇలాంటి వార్తలు రావడం చూసి బచ్చన్ ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది. ఇక స్టార్ కిడ్ గా ఉన్నంత మాత్రాన ఒక్కగానొక్క వారసురాలు గురించి ఇలా రాయడంతో ఐశ్వర్య మరియు అభిషేక్ ఢిల్లీ హైకోర్టులో కూతురి ద్వారా పిటిషన్ వేయగా ఇప్పుడు అన్ని చోట్ల ఇదే వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే కొంతమంది ఆరాధ్య ఫేక్ వీడియోలని డిలీట్ చేస్తే మరికొంతమంది వాటిని రీఅప్లోడ్ చేయడంతో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు మార్చి 17న ఢిల్లీ హైకోర్టు విచారణలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఆరాధ్య విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ నిరాశకి గురవుతూనే ఉంటాడు. ఇది ఫోక్స్ ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.